तेलंगाना के सरकारी स्कूलों में खिदमात अंजाम देने वाले मुख्तलिफ असातिज़ा तंजीमों ने असातिज़ा की तरक्की और तबादला के शेड्यूल का जारी करने का मुतालबा करते हुए चलो असम्बली एहतजाज में धरना मुनज़्ज़म किया। इस एहतजाज के मौके पर असातिज़ा ने बात करते हुए कहा कि तेलंगाना हुकूमत गुज़िश्ता 7 साल से असातिज़ा को तरक्की ना देते हुए नाइंसाफ़ी कर रही है, जबकि गुज़िश्ता 4 सालों से असातिज़ा का तबादला भी नहीं किया गया, जिसकी वजह से असातिज़ा कई एक मसाइल से दो चार हैं। एहतजाजी असातिज़ा ने उनके मुतालबात को पूरा करते हुए स्कूलों में दरपेश मसाइल को हल करने का हुकूमत से मुतालबा किया। సమస్యలు ఉపాధ్యాయుల సమస్య పట్ల ప్రభుత్వం వైఖరి కనీసం పాఠశాల కరోనా వచ్చిన తర్వాత మరి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కానీ ప్రజల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలుసు. కనీసం పాఠశాలల్లో స్కావెంజర్లను కూడా నియమించలేని పరిస్థితిలో ఇక్కడ దుస్థితిలో ఉంది. ఇలా బతుకమ్మ చీరలు ఒక నెల రోజుల ముందే తయారయ్యాయి, కానీ మరి పాఠశాల చదివే విద్యార్థులకు, పేద విద్యార్థులకు యూనిఫామ్ మాత్రం ఈనాటికి కూడా పాఠశాలకు అందలేదు. వెంటనే పైసా ఖర్చు లేని బదిలీలను మరి వెంటనే ప్రమోషన్లు కూడా చేసి మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతా ఉన్నాం. యూఎస్పీసీ ఇచ్చినటువంటి చలో అసెంబ్లీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి భాగస్వామ్య సంఘాలన్నీ కూడా అసెంబ్లీ వద్దకు చేరుకొని ముట్టడి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులు చేస్తున్నటువంటి, ప్రభుత్వం చేయిస్తున్నటువంటి అక్రమ అరెస్టులను యూఎస్పీసీ పక్షాన తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం, నిరసిస్తూ ఉన్నాం. ఈరోజు యూఎస్పీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చెలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి మరి ప్రభుత్వంలో విద్యా సంస్థల్లో ఉండేటువంటి సమస్యలన్నింటి కూడా పరిష్కరించాలి, సిపిఎస్ రద్దు ఓపీఎస్ పునరుద్ధరించాలి, స్కావెంజర్లను నియమించాలి. అదేవిధంగా ప్రమోషన్లు, బదిలీలకు ఒక ఉపాధ్యాయులకని ఒక అపోహను ప్రభుత్వం సృష్టిస్తుంది. కానీ ప్రభుత్వ బడులలో బడుగు బలహీన పేద విద్యార్థులు చదువుతున్నారు. ప్రమోషన్లు, బదిలీల వల్ల ఆ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీరుతుంది. ప్రమోషన్ల వల్ల స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ రావడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అంది అప్పుడు బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పేసి ప్రభుత్వం గ్రహించి వెంటనే ఉపాధ్యాయ ఉద్యోగులకు, మోడల్ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, కేజీబీలో ఉండే ఉపాధ్యాయులకు, స్కావెంజర్లకు అన్నింటినీ కూడా నియమించాలని చెప్పి కోరుతున్నాం.